సబ్స్క్రైబ్ చేయండి టెక్ మాస్టర్ తెలుగు ఛానల్ని. అలాగే పక్కన వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఆన్లైన్లోకి వచ్చి చూడగలుగుతారు. దిస్ ఈజ్ మహేష్, యూర్ వాచింగ్ టెక్ మాస్టర్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వీచ్ చేసిన వారైతే మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎవ్రీడే జాబ్ నోటిఫికేషన్స్ ఏవైనా వస్తే వాటి గురించి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎవరు జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకుండా నేను ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే డిఎస్సి గ్రూప్ సంబంధించిన మెటీరియల్ సంబంధించిన వీడియోస్ కూడా నేను డైలీ చేస్తున్నాను. సో ఈరోజు కూడా మ్యాథ్స్ ట్రిక్స్ పార్ట్ 2 చేస్తున్నాను. పార్ట్ 1 ఆల్రెడీ చేశాను. సో మీరు నా ఛానల్లో వీడియోస్ని ఆల్రెడీ ముందుంటే చూసుకోవచ్చు. ఇక డిఎస్సి మ్యాథ్స్ ట్రిక్ పార్ట్ 2 ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది. ఈ ట్రిక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరందరూ దీన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన 1 సెకండ్ అయితే చూసిన వెంటనే చెప్పగలరు మీరు. ఇది నేను వ్యూస్ పెంచుకోవడం కోసం చేయట్లేదు, నేను చెప్తున్నా. బాగా ట్రిక్ అనేది యూజ్ చేస్తే తప్పకుండా ఇది మీరు సాధించవచ్చు. నేను నేర్చుకున్న ప్రతి ట్రిక్ని మీకు నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు నేర్చుకోవాలి అంతే. ఓకేనా? సో చూద్దాం మరి ఈ ట్రిక్ అనేది ఏ విధంగా ఉందో. సో మీరు ఇక్కడ మీరు చూసినట్లయితే 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్, 7 స్క్వేర్ మైనస్ 6 స్క్వేర్ ఈ విధంగా ఉన్నాయి. సో మీరు అన్నిటికన్నా ముందు చిన్న ఫార్ములా నేర్చుకోండి. a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకేనా? ఈ ఫార్ములాని మీరు గుర్తుంచుకోండి. a ప్లస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఇక్కడ 5 స్క్వేర్ మైనస్ 4 స్క్వేర్. ఇక్కడ 5 అనేది ఏ, 4 అంటే బి, అంటే 5 ప్లస్ 4 అంటే 5 మైనస్ 4 9 ఇంటూ 1 అంటే 9. అంటే మీరు సింపుల్గా చూడొచ్చు. ఇక్కడ మీరు 5 ఘాతం మీద 2ని పక్కన పెట్టండి. అందుక ఇక్కడ 5ను 4ను మైనస్ ఉంది కదా, ప్లస్ అని కూడా భావించి మీరు కాలిక్యులేట్ చేస్తే 9 వస్తుంది. 7ని 6ని కాలిక్యులేట్ చేస్తే 13 వస్తుంది. అలాగే 13ని 12ని కూడితే 25 వస్తుంది. మీరు అలా చూసిన వెంటనే వేసేవచ్చు అనమాట. ఓకేనా? ఇలాగ 25ని 24ని అంటే వరుస నెంబర్లు ఉంటే వాటి మధ్య డిఫరెన్స్ 1 నుండి వరుస నెంబర్లు అయి ఉంటే మీరు చాలా సింపుల్గా వేసేవచ్చు. ఈ విధంగా మీరు ఆన్సర్స్ అనేది వేసేవచ్చు అనమాట. 87, 86 ఈ విధంగా వరుస అంకెలు అయ్యండి. వాటి మీద స్క్వేర్ కనుక ఉంటే మీరు చాలా సింపుల్గా 1 సెకండ్లో వితిన్ చూసిన వెంటనే వేసేయవచ్చు. ఇది నేను అతిశయోక్తిగా చెప్పట్లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. వాటి యొక్క డిఫరెన్స్ 1 ఏంటో. మరి ఇక్కడ ఇలా 2 ఉంటే ఏం చేయాలి అంటే సేమ్ ఫార్ములా, ఇందులో ఏం లేదు. ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 3. ఓకేనా? ఏ ప్లస్ బి అంటే 5 ప్లస్ 3, ఏ మైనస్ బి అంటే 2, అంటే 5 ప్లస్ 3 అంటే 8, 8 ఇంటూ 2 16. ఇక్కడ చూడండి 13 స్క్వేర్ మైనస్ 11 స్క్వేర్. మీ స్క్వేర్లో ఏం చేయక్కర్లేదు, జస్ట్ 13 ప్లస్ 11 24 ఇంటూ వాటి మధ్య డిఫరెన్స్ అంతా 2 కాబట్టి 48. ఇప్పుడు చూడండి 25 స్క్వేర్ మైనస్ 23 అంటే 48 ఇంటూ 2 వాటి మధ్య డిఫరెన్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే దీనికి మాత్రం మళ్ళీ చూసుకోవాలి డిఫరెన్స్ అనేది, లేకపోతే చూడండి తప్పు చేస్తారు మీరు. ఒకవేళ 2 వేసుకున్నారు అనుకోండి తప్పు అయిపోద్ది. ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రీన్లో 3 చూపించాను, అది మీరు రైట్గా చూసుకోవాలి. సో ఈ విధంగా అనమాట వాటిని కలపడం, వాటి మీద డిఫరెన్స్తో గుణించడం అంతే. అలా చేస్తే మీకు ఆన్సర్ అనేది చాలా సింపుల్గా వచ్చేయడం జరుగుతుంది. ఇది చాలా సింపుల్ ట్రిక్స్. ఇలాంటివి నేర్చుకుంటే మీరు ఎగ్జామ్లో టైం అనేది మ్యాథ్స్కి ఎంత ఎక్కువగా మీరు పెట్టక్కర్లేదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీరు టైంని వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మ్యాథమెటిక్స్లో చాలా తక్కువ టైంలోనే మీరు ఎక్కువ ఆన్సర్లు ఇచ్చేయడానికి అవకాశం ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి తప్పకుండా. అండ్ బాయ్ బాయ్ నౌ.